హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము గుంటూరు వచ్చాం ఫ్రెండ్స్. గుంటూరులో ఇక్కడ గంటలమ్మ చెట్టు దగ్గర అమ్మవారిది బాగా చేశారు అని ఇన్స్టాగ్రామ్లో బాగా వస్తుంది కదా, సరే చూద్దామని చెప్పేసి వచ్చాము. ఇదిగోండి గంటలమ్మ కన్యకా పరమేశ్వరి గుడి వైపు నుంచి ఇలా రావాలి. ఈ లోపల అన్ని స్టీల్ కొట్లు ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్ దూదితో డెకరేషన్ చేశారు. చూడండి ఎంత బాగుందో చూడండి. సింహం తిరుగుతూ ఉంది కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. అంతా దూదితో చేశారు ఫ్రెండ్స్. అక్కడే ఉండవు. మేము ఇప్పుడే లోపలికి వెళ్ళబోతున్నాం. గంటన్నర నుంచున్నాం లైన్లో. ఇది ఫర్ క్లాత్. ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందంటే లోపల అసలు
హిమాలయ పర్వతాలకు వచ్చామా మనము అన్న ఫీలింగ్ వచ్చింది. అది 100 కిలోల పత్తి, అది పత్తి కాదు ఫ్రెండ్స్, ఫర్ క్లాత్, కానీ చాలా బాగుంది. చూడండి, లోపల అష్టలక్ష్ముల అమ్మవారిని పెట్టారు, ఒక్కొక్క సైడు ఒక్కొక్క అమ్మవారిని. ఇది మేము మొన్న ఆదివారం మా ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాము, కానీ కొంచెం ఈ 2 డేస్ కొంచెం బిజీగా ఉండి నేను ఎడిట్ చేయలేకపోయాను. ఇంకా 2 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సెట్టింగు. మీరు ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. ఇదిగోండి లోపల అమ్మవారిని ఇంకా నన్ను తీనివ్వలేదు. అది చాలా బాగుంది అమ్మవారు. అసలు అమ్మవారు ఏంటంటే కింద 108 గోత్రాలు లాగా ఫోల్డ్ చేసి డబ్బుల్ని ఒక చిన్న స్ట్రా పెట్టి దానికి పెట్టారు, పలాని గోత్రము అని చెప్పి పెట్టారు. అది చాలా అందంగా ఉంది. ఇంకా భక్తులు దర్శించుకొని చక్కగా అక్కడ చైర్స్ కూడా పెట్టారండి. ఆ చైర్స్లో కూర్చొని చక్కగా కోలాటాలు, అవన్నీ భరతనాట్యాలు చాలా బాగా వేశారు. అసలు అందరూ ఒకే యూనిఫామ్ వేసుకొని కోలాటం వాళ్ళు కానీ భరతనాట్యం వాళ్ళు కానీ చాలా ఎంత చక్కగా వేశారంటే అసలు కిటకిటలాడిపోతుంది. ఈ ఉత్సవం అనేది చిన్న కన్యకా పరమేశ్వరి గుడి అండి, మన పట్నం బజార్లో ఉంటుంది. అక్కడ ఈ ప్రోగ్రాం జరిగిందనమాట. ఈ నవరాత్రులు ఈసారి 11 రోజులు కాబట్టి ఈ 11 రోజులు ఆ మంచు కొండల్లో అమ్మవారు ఆ సెట్టింగ్ అంతా చక్కగా ఉంచుతారు. ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.